శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. ధనుసు రాశి వారికి ఆగస్టు మాసంలో ఎలాంటి శుభాశుభతలు కలగబోతున్నాయి? ఆగస్టు మాసంలో 2 గ్రహణాలు ఏర్పడబోతున్నాయి కదా, వాటి ప్రభావం ఏ విధంగా ఉంటుంది? అదేవిధంగా ధనం, కుటుంబం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, వైవాహిక జీవితం, ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా సవివరంగా చూద్దామండి. ధనుసు రాశి వారికి ఆగస్టు మాసంలో అకస్మాత్తుగా కాస్త డబ్బు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం, వ్యాపారంలో కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా అష్టమ భావంలో బలమైన గ్రహస్థితులు కూడా ఉన్నాయి. ఆగస్టు 12 మరియు 28 తేదీలలో 2 గ్రహణాలు ఉన్నాయండి. సో ఆ గ్రహణ సమయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సంబంధాలు ఏ విధమైన టెన్షన్స్ రావచ్చు, ఈ నెలలో ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ఎప్పుడు అవకాశాలను ఉపయోగించుకోవాలి, ఏ పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది, వీటన్నిటి విషయాలు కూడా మనం సవివరంగా చర్చిద్దాము. సో పూర్తి వివరాలు తెలుసుకోవడానికి కోసం ఈ వీడియోని చివరి వరకు చూడగలరండి. ధనుసు రాశికి అధిపతి గురుడు. మూల 4 పాదాలు, పుర నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం. సో మొత్తం 9 నక్షత్ర పదాలు ఉంటాయి కదా. వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి గోచార ఫలితాలు వర్తిస్తాయి. ఈ ఫలితాలు ప్రధానంగా మీ యొక్క చంద్ర రాశి ఆధారంగా చెప్పబడుతున్నాయి. వ్యక్తిగత జాతకంలోని లగ్నం, దశ, భుక్తులు, జన్మ నక్షత్రం, గ్రహబలం ఆధారంగా ఫలితాలు మారవచ్చండి, గమనించగలరు. మొదటిగా గ్రహస్థితులను కనుక పరిశీలిస్తే ఈ నెల ప్రారంభంలో ఈ యొక్క గురుగ్రహం, రవి వీరిద్దరు కూడా ఆగస్టు 16వ తారీఖు వరకు కలిసి ఉంటారు కర్కాటకంలో, అష్టమంలో. అదేవిధంగా బుధగ్రహం కూడా 5వ తారీఖు వరకు ఉంటారు, 8వ స్థానంలో ఉంటారనమాట. గురుగ్రహం అష్టమ స్థానంలో ఉండటం వల్ల రహస్య భావాలు, 8000 రీసెర్చ్, లోతైన జ్ఞానం వైపు మీకు ఆసక్తి పెరగటము, ఇన్సూరెన్సు, ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీ సంబంధమైన విషయాలు జరగవచ్చు. అయితే సూర్యుడు అదే స్థానంలో ఉండటం వల్ల అంతర్గతమైన ఒత్తిడి పెరుగుతుంది. కొంత భాగ్యాధిపతి రవి 8th హౌస్లో ఉండే వరకు కొన్నిసార్లు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లోపించవచ్చండి. బుధుడు అష్టమ స్థానంలోకి రావడం వల్ల మొదటి వారంలో ఏంటంటే మీకు నిర్ణయాలు తీసుకునే సందేహాలు వస్తూ ఉంటాయి. శుక్రుడు ఈ మాసంలో ఏంటంటే షష్ఠ లాభాధిపతి అయిన బలహీన స్థానం అనేటువంటి కన్య రాశిలో స్థితి పొంది ఉన్నారండి. 6, 11వ అధిపతి 10లో కూడా ఉన్నారు. అదేవిధంగా కుజుడు పంచమ వ్యయాధిపతి అయ్యి 7వ స్థానంలోకి వచ్చి దాంపత్య జీవితము, దాంపత్యము, భాగస్వామ్యం మీద ప్రభావం చూపిస్తాడు. ఇది కాస్త వాగ్వాదాలు పెంచే అవకాశం ఉంటుందండి. 6 అంటే డైలీ సర్వీస్. అధిపతి శుక్రుడు వృత్తి స్థానంలో 10లో కన్యరాశిలో బలహీనంగా ఉండటం వల్ల ఉద్యోగంలో కాస్త అసంతృప్తి, సహోద్యోగులతో కాస్త సమస్యలు ఏమైనా ఉంటే రావచ్చు. మరి కుజుడు 7వ స్థానంలోకి ప్రవేశిస్తారు కదా ఆగస్టు 2వ తారీఖు నుండి. ఆగస్టు 5న బుధుడు 8th హౌస్లోకి వస్తారు ఆయన కూడా. మరి ఆగస్టు 12న సూర్యగ్రహణం ఉంటుంది. సో ముఖ్యంగా ఏంటంటే గురువులు, తండ్రి, ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీ విషయంలో అయితేనేమి, పేరు ప్రతిష్ట విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలండి. ఆగస్టు 28న చంద్రగ్రహణం 3వ స్థానంలో ఉంటుంది. కమ్యూనికేషన్లో కాస్త అపార్థాలు రావచ్చు. తృతీయం అంటే కమ్యూనికేషను, ధైర్యము, పట్టుదల, దగ్గరి ప్రయాణాలు, సిబ్లింగ్స్. సో ఈ నెల మొదటి భాగంలో అంతర్గత మార్పులు ఎక్కువగా ఉంటాయండి. 2వ భాగంలో సంబంధాలు, నిర్ణయాల మీద కాస్త ప్రభావం కనిపిస్తుంది. మరి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది అని అంటే స్టూడెంట్స్కి లోతైన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. రీసెర్చ్ కావచ్చు, కాన్సెప్ట్ బేస్డ్ స్టడీస్కి ఇది మంచి సమయం అని చెప్పవచ్చు అండి. గ్రహణాల సమయంలో సహజంగానే ఒత్తిడి పెరగవచ్చు. కాబట్టి సమయ పాలన, ధ్యానం కూడా మీకు ఉపయోగపడతాయండి. ప్లాన్ ఆఫ్ యాక్షన్ విధించుకోవాలి. ఉద్యోగ పరంగా చూస్తే శుక్రుడు 10వ స్థానంలో ఈ మాసం అంతా ఆగస్టు అంతా ఉంటాడండి. బలహీన స్థానంలో ఉండటం వల్ల కొంచెం ఉద్యోగంలో టెన్షన్స్ కనిపించవచ్చు. ఉద్యోగాధిపతి బుధుడు కూడా 5వ తారీఖు వరకు కూడా 8th హౌస్లో ఉంటారు కాబట్టి ఉద్యోగంలో అవుతుందేమో, ఉంటుందో, ఊడుతుందో అన్న టెన్షన్ కూడా కొంతమందికి ఉండొచ్చు. ఆగస్టు 14 నుంచి 15 సమయంలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగం వదిలివేయాలని కూడా అనిపించవచ్చు. కానీ తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు. ఆగస్టు 10, 11 తేదీలు కొత్త అవకాశాలకు అనుకూలంగా కనిపిస్తున్నాయండి ఈ 2 రోజులు కూడాను. మరి 22 ఆగస్టు నుండి మీకు ఏదైనా కొత్త ప్రాంతానికి బదిలీ కావచ్చు, చేంజ్ కావచ్చు, ప్రాజెక్టు మారటం లాంటిది కొన్ని కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. 8వ స్థానంలో గురుడు ఉండటం వల్ల అకస్మాత్తుగా కొంచెం లాభాలు కూడా రావచ్చు. కానీ భాగస్వామ్యాల్లో జాగ్రత్త అవసరం అండి. కుజుడేమో 7లో ఉన్నాడు, వ్యయాధిపతి అయ్యి. అదేవిధంగా మొదటి వారంలో బుధుడు కూడా 8th హౌస్లో ఉన్నారు కాబట్టి కుజ ప్రభావం, బుధ ప్రభావం వల్ల వాదనలు జరగవచ్చు. ఒప్పందాలు సైన్ చేసే ముందు పూర్తిగా పరిశీలించండి. మరి ధనం మరియు పెట్టుబడుల విషయానికి వచ్చే వరకు గురుడు 2వ స్థానాన్ని చూస్తూ ఉన్నారు. అష్టమంలో ఉన్నారు కదా, ఆయన సప్తమ దృష్టి ఉంటుంది కాబట్టి ధనస్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు. కాబట్టి ఆదాయం స్థిరంగా ఉండే అవకాశం అయితే ఉందండి. అనుకోని లాభాలు కూడా రావచ్చు. అయితే ఇతరులకు డబ్బు అప్పుగా ఇవ్వడంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కూడాను సెబీ రిజిస్టర్డ్ నిపుణుడితో సలహా తీసుకోవడం మంచిదండి. ఆస్తి విషయంలో అయితేనేమి, విదేశీ సంబంధమైన విషయంలో అయితేనేమి, వారసత్వ ఆస్తుల విషయంలో కొంత అయితే అనుకూలత కనిపిస్తుంది. ఏదేమైనా డాక్యుమెంట్స్ పూర్తిగా పరిశీలించుకోవాల్సిందే. విదేశీ ప్రయాణాలు కానీ, విద్యకు కానీ ఆగస్టు చివరి భాగం అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చండి. మరి ప్రేమ, వివాహ విషయంలో చూస్తే కుజుడు 7వ స్థానంలో ఉండటం వల్ల
సంబంధాలు కాస్త ఆగ్రహం పెరుగుతుంది. కాబట్టి మాటల్లో జాగ్రత్త అవసరం. సహజంగా ప్రేమ కారకుడు శుక్రుడు బలహీనంగా ఉన్నాడు. 7వ స్థానంలో కుజుడు ఉన్నాడు. కాబట్టి ఆగస్టు 15 నుంచి 20 మధ్య ప్రేమ సంబంధాలకు మంచి సమయం. ఈ 3-4 రోజుల పాటుగా. ఆగస్టు 19 నుండి వివాహ బలం యోగం అనేది కనిపిస్తూ ఉంది. కానీ మాసరీత్యా చూసుకోవాలి ముహూర్తాలు ఇవన్నీ కూడా. కానీ సహజంగా మాట్లాడుకోవడానికి అనుకూలంగా ఉందండి. కుటుంబ విషయము మరియు స్త్రీల గురించి చెప్పాలంటే కుటుంబంలో చిన్న చిన్న అపార్థాలు రావచ్చు. మీ మాటలు జాగ్రత్తగా ఉపయోగించండి. మహిళలకు ఉద్యోగంలో ఒత్తిడి అనేది ఉంటుంది. కానీ క్రమంగా సర్దుకుంటుంది. ఎవరైతే ఓపికగా ఉంటారో వారే సక్సెస్ అవుతారండి. కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ ఫర్ సక్సెస్. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళడమే. ఆరోగ్య విషయంలో చూస్తే డయాబెటీస్, చర్మము, కంటి సమస్యల మీద కాస్త జాగ్రత్త అవసరం. ముఖ్యంగా ఆహార నియమాలు పాటించాల్సిందే. అలసట, నిద్రలేమి ఉంటే కనుక విశ్రాంతి తీసుకోండి. అవసరమైతే డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం అయితే కనబడుతుంది. అవసరం ఉండబట్టి అండి. ఆరోగ్యం అంటే 2 కదండి, శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం. సో మనం వారం వారి ఫలితాలు చూస్తే మొదటి వారం 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఏదైనా వాదనలు రావచ్చు. కొద్దిగా స్లోగా ఉండండి. 2వ వారం 8 నుంచి 14 తేదీ మధ్య అవకాశాలు ఉన్న గ్రహణ ప్రభావం ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. 3వ వారం అంటే 15 నుంచి 21 తేదీల లోపల ప్రేమ మరియు సంబంధ బాంధవ్యాలు మెరుగుదల ఉంటుంది. చివరి వారం అంటే 22 నుంచి 31 మధ్య పని ఉంటుంది, ప్రయాణాలు ఉంటాయి, శుభ ఫలితాలు కూడా అందుకుంటారండి. తేదీలు ఏంటంటే 3 నుంచి 5, 10 నుంచి 11, 18 నుంచి 23, 26 నుంచి 27, 29 నుంచి 30 తేదీలు బాగుంటాయి. మరి పరిహారాలు ఏంటంటే ఆగస్టు 10 మరియు 25 తేదీలు ఆ రోజుల్లో ప్రదోష రోజుల్లో శివుడికి జలాభిషేకం చేయడం మంచిది. ఓం గం గణపతి నమః ప్రతిరోజు పఠించడము. ఆగస్టు 12 సూర్యగ్రహణం ఉంది కదా, 13 తారీఖున గోధుమలు, కొబ్బరికాయ కావచ్చు, పాలు, పెరుగు, నెయ్యి ఇలాంటిదో దానం చేయడం, బ్రాహ్మణుడికి దక్షిణతో కూడుకొని. ఆగస్టు 25 చంద్రగ్రహణం ఉంది కదా, బియ్యము, తెల్లటి వస్తువులు ఏదైనా దానం చేయడం మంచిదండి. ముఖ్యంగా చెప్పబోయే సూచన ఏంటంటే వేటి ఉపయోగించుకోవాలంటే అకస్మాత్తుగా ఆర్థిక లాభాలు వచ్చే అవకాశం ఉంది, కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. సో వాటిని ఉపయోగించుకోవాలి. జాగ్రత్త వహించాల్సిన విషయం ఏంటంటే గ్రహణాల సమయంలో నిర్ణయాలు తీసుకోకూడదు. మంచివి సంబంధాలు కోపతాపాలు వద్దండి. ఏది ఏమైనా శాంతంగా ఉండటం, రహస్యాలను గోప్యంగా ఉంచడం చాలా బెటర్ మీకు. మొత్తం మీద చూస్తే ఈ మాసంలో మార్పులు ఎక్కువగా ఉంటాయి. సరైన నిర్ణయాలు కనుక తీసుకుంటే మంచి డెవలప్మెంట్, ప్రోగ్రెస్ అనేది ఉండొచ్చు. సో జాగ్రత్తగా కనుక వ్యవహరిస్తే సమస్యలు తగ్గించుకోవచ్చు అండి, నో డౌట్ అట. సప్తమాధిపతి బుధుడు 8లో ఉన్నాడు కాబట్టి మొదటి వారంలో వ్యాపార భాగస్వామితో అయితేనేమి, మీ యొక్క జీవిత భాగస్వామి విషయంలో జాగ్రత్త. హెల్త్ సమస్యలు ఏదైనా రావచ్చు అండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సో మీ యొక్క రాశి, జన్మ నక్షత్రాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మీ యొక్క కుటుంబ సభ్యులు, స్నేహితులను కూడా ఈ వీడియోని షేర్ చేయగలరు. సో ఇలాంటి సులభమైన, సరళమైన, ఉపయోగకరమైన జ్యోతిష వీడియోలు, సో మాస ఫలాల కోసం అయితేనేమి, ఏదైనా కోర్సెస్ అనౌన్స్మెంట్ అయితేనేమి, న్యూమరాలజీ గురించి అయితేనేమి, విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేస్తే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుందండి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.